ఏపీ, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోనే గాకుండా సౌత్ సైడ్ చాలామంది గూడా మిమ్మల్ని గుర్తుపట్టడానికి గల కారణము మీ పళనిస్వామి ఛానలు. అలాంటి ఛానల్ మీకెంత మంచి అనుభూతినిచ్చింది? ఆ ప్రయాణం ఎలా కొనసాగుతుంది? జరిగినటువంటి ఈ మొత్తం జర్నీలో ఇంతమందికి దగ్గరయ్యారు తెలుగు ప్రజలందరికీ. ఆ ఛానల్‌కి ఉన్న అనుభూతి పంచుకోవాలంటే? పళనిస్వామి అనేటటువంటి నన్ను ఆదరించడం అంటే అది భగవంతుడిచ్చిన వరప్రసాదం నాకు. ఇది నేను ఆకతాయితనంగా తీసుకోవడం లేదు. అవసరానికి తీసుకోలేదు. నాకు తెలీదు. నేను ప్రారంభించినప్పుడు నేను ఇంతమందికి చేరువవుతాను, ఇంతమందికి నేను ఆదరణ పొందుతానని నిజంగా నాకు తెలీదు. యదార్థం. తర్వాత ఈ ఆదరణ పొంది, ఈ అభిమానం పొంది బయటకి ఎక్కడికైనా వెడితే మీరు ఫలానా, మీరు మా ఇంటి మనిషి, మీరు మాతో ఉండే మనిషి, మా సొంత మనిషి అనేప్పటికి అప్పుడు అనిపించింది. ఓహో! చూసావా? మా అబ్బాయి నాకు వేసిన ఇది. వాడి ప్రేరణ. వాడు వెళ్ళిపోతే నాకు ఇంతమందిని ఇచ్చి నన్ను కొంచెం నాన్న నేను వెళ్ళిపోతున్నాను కదా నువ్వు చూడు అని నాకు ఇంతమందిని నాకు ఇచ్చి చేసి పెట్టి వెళ్ళాడు. ఇది నిజంగా నాకేంటంటే ఒక ఆసరా అన్నమాట. కాబట్టి ఇది నేను చెప్పుకోదగ్గ గర్వకారణం. నేను జీవితంలో నేను పళనిస్వామిగా సాధించిన ఒక ఇది మైలురాయి.